రాను రాను నాను రాను కుదరదయ్యో ఇదేంద్రిగా ఈ హాయి తొలి చూడు అను అన్నా ముంగడపై లేవటనా అన్నా ముంగడపై లేవటనా నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వా చైల్ కాలు రెండు అనుకుతున్నాయి అన్నా ఏడుస్తుంది అన్నా హాస్పిటల్ బెడ్ మీద కూడా పెట్టుకోండి కాలు బెడ్ కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి ఒకటి ఆ డాన్స్ కూడా ఎట్లుంటది అంటే కాలు ఊగుతుంటాయి నేను ఇంత గణం చేసిన అగిపెట్ట మచ్చ ఇన్ని గణంతో చేసిన ఈ మచ్చతో చేసినప్పుడు వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైస్ ఇవాళ అయితే మీ అందరికి తెలిసిందే మధు అయితే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆమె డైరెక్ట్ నాకే వార్నింగ్ ఇస్తుంది. మొన్న వచ్చింది మనకే వార్నింగ్ ఇస్తే ఇట్లా చింటూ ముఖం చూసి నేను వదిలేస్తున్నా. నిన్న చింటూని మాత్రం బాసాన్లు, బట్టలు, కిచెన్ రూము, వాషింగ్ మిషన్ అన్ని A to Z పెట్టి మాత్రం అయితే టార్చర్ చేసి నువ్వు అవి పనులు చేయాలా, నువ్వు ఇవి పనులు చేయాలా, నువ్వు ఒక అమ్మాయితో ఎట్లా మాట్లాడుతావు, ఇమ్రాన్ అన్న చేపిస్తే నువ్వు చేస్తావా అన్నది. సో గైస్ మన దగ్గర ఏంటంటే మొగోళ్ళని ఎవరైనా టార్చర్ చేస్తే మీ అందరు తెలిసిందే ఇమ్రాన్ అన్న ఖచ్చితంగా వస్తాడు. సో ఇవాళ ఇమ్రాన్ అన్న ఏం చేయబోతున్నా అంటే మీరు అందరు షాక్ అవుతారు. మధుకి అయితే ట్రాంప్ మీద అయితే ఒక చిన్న రైడ్ కి అయితే తీసుకోదాం. మీ అందరికి తెలిసిందే మన ట్రాప్ ఎట్లుంటది ఏంది అనేది. మొగోళ్ళ జోలికి రావాలంటే ఒక భయం అనేది ఉండాలా. ఆ భయం అనేది ఇమ్రాన్ అన్న పుట్టిస్తాడు అనమాట. సో ఆమెకి నిజంగా అంటున్నా చుక్కలు కాదు, ఆమె మళ్ళా జీవితంలో చింటూ అని చింటూ ఒక పూరితో తిరిగిన ఒక మాట కూడా మాట్లాడద్దు. అట్లాంటి రివెంజ్ అయితే ఇవాళైతే చేయబోతున్నా అనమాట. సో ఎందుకంటే ఒక మనిషి ఎంత సంపాదించినా ఇంట్లో తీసుకోయి రూమ్లలో భార్యలు మొగోళ్ళు సంపాదించేటోని కూడా కొడుతురు. అది ఎంత వరకు మెంటల్ టార్చర్ చేసేసిరు అనమాట. సో ఇవాళ టార్చర్ కి రివెంజ్ ఏందో నేను చూపించబోతున్నా. ఇవాళ మధు అయినా ఉండాలా, లేదంటే నేనైనా ఉండాలా, లేదంటే నా బండి అయినా ఉండాలన్నమాట. చూడర్రి ఒక రేంజ్ లా అయితే బండి అయితే లేపబోతున్నా నేను. మీ అందరూ తెలిసిందే, నేను ఆలోచించాను, నాకు తెలుస్తుంది ఆమె ఏ పరిస్థితి ఎట్లయితుంది ఏంది అనేది. సో గైస్ చాలా మంది అల్లి వెయిటింగ్ ఉన్నారనమాట. సో ట్రాంప్ మీద అన్న ఎవరికైనా రైడ్ కి తీసుకోమని చింటూ ఇర్ఫాన్ కి తీసుకొని వస్తున్నప్పుడే దున్య ఉర్రిండు. ఇక ఆమె ఒక అమ్మాయి అనమాట. సో ఎట్లా ఉరుతుంది జిగురుకు ఆ ఎక్స్పీరియన్స్ అడుగు ఎట్లా ఉంటది అనేది. సో బూతులు రానోళ్ళు కూడా బూతులు మాట్లాడతారు అనమాట బండి ఎక్కిన తర్వాత. సో ఇవాళైతే చేయబోతున్నాం. సో గైస్ స్టే ట్యూన్. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ ఉంటది, మీరు అందరు చూస్తే షాక్ అవుతారు అనమాట. సో గైస్ జల్దీ పోయి మతం తీసుకుంటున్నాం అన్నా. ఇలా దానికి సిగ్గు ఏ గుర్తు పెట్టుకో, మొదలు తొడగొడతావు. నా మేడంతా లేవు, తొడగొడతావు. ఎవరుంటే
అయ్యా మీరు ఆగుర్రి, మీరు ఆగాలి. మధు భయపడవా? ఏమైంది బయటికి రాని నువ్వే ఇక్కడ రావే నువ్వు అని ఏమైతున్నట్టుంది బయటికి రానికే? ఎన్ని ఎంత మొగోళ్ళకి ఇంత గానం చేయొద్దు, అర్థమైందా? రా నీరేందే సైకో సైకో పిల్ల ఫస్ట్ పాపను వచ్చేసాడు. ఫస్ట్ నువ్వు బిడ్డలు లోపల పెట్టి మాట్లాడు. బరాబర్ ఏం మాట్లాడుతావు ఇక్కడ? నీతో మాట్లాడే ఆనంది పెట్టే ఇక్కడ రా పెట్టి. చేతులు లేవడకుండా మాట్లాడు. చేతులు లేవడం ఫ్యాన్ ఐడిలింగ్ ఏంది చేస్తున్నావు? మీరు ఆవిడే అమ్మ దగ్గర చేసేసా నీతో చిన్న పని ఉందా? అత్తడతానంటే పడదంట కొడతానంటే పోతదంట నేనెక్క ఎగేదియో. అరే మీరు రమ్మంటే రాదు, నువ్వు చెప్పింది అయ్యి ఫస్ట్. చిన్న పని ఉందా? ప్లాన్ లేదు మా ఏడికా ముట్టుకుని కొడతా అబ్బబ్బబ్బా, రాను రాను నాను రాను కుదరదయ్యో. మొగోళ్ళకి కనికరం మొగలతో ఆడుకుంటా లేబర్ లేబర్ జల్దీ లేబర్ ఎట్లా ఎట్లా కొడతావు? మొగోళ్ళకి మొగోళ్ళకి అట్లా చేస్తావు. దిగిపోయి నడుచుకుని కాదు ఇప్పుడు ఎప్పుడు నాకు అది కాదు. ఎన్ని మాటలు ఏమేం మాటలు అన్నదా లేదే ఏమన్నా అంటే నీ ఎక్స్ ఏమో అన్నదా? పాడుతావు ఏమేమి ఉట్టించిందిరా? నీ పాపం పండెను నేడు నీ భరతం పడత. అన్నా బట్టలు ఇప్పిందన్నా నావి, నా బట్టలు నా ఇజ్జత్. నేను
అన్నా న్యాయం న్యాయం కావాలన్నా. కాలు మొక్కించుకున్నానా అన్నా, కాలు మొక్కు కాలు మొక్కు కాలు మొక్కు కాలు చేసా ఇంకా సరే అన్నా లేదన్నా. అదే జీవితంలో గుర్తు రావాలి. మెల్ల పొగోన్కి ఎన్ని మాటలు అన్నాయి, ఎన్ని మాటలు అన్నావు నువ్వు? బండి స్టార్ట్ అవుతుంది, బండి నీకుంటే అయిపోతే నేను ఇంకోదాన్ని చేసుకుంటా. నేను ఇంకోదాన్ని చేసుకుంటా. రాముడిని చూడు అను, నువ్వు అను అను కోదండ రాముణ్ణి చూడు, కోరింది చేటివాడు. కళ్ళు పెట్టు పెట్టు మీ పెట్టు పెట్టి ఇప్పుడు నువ్వు పెట్టు. లేదు అన్నా అన్నా డిప్స్ కొట్టించి నువ్వు డాన్స్ ఆడుతుంటు కదా, డాన్స్ ఆడట. ఆడు ఆడు బండి మీద ఆడు, బండి మీద ఆడు ఆడు. ఇప్పుడు బండి లేపుతా, ఖాళీ చూడు. నాకు చుక్కలు చూపించింది ఆమె చంద్రుని చూపి. మేము పెళ్లి చేసుకొని మీకు సంపాదించి ఇంట్లో పెడితే మీరేమో మా మీద, మా ఇంట్లో దౌర్జన్యం చేయరు, మాతో మా ఇంట్లో దౌర్జన్యం చేయరు. మీ దౌర్జన్యం ఏంది? మీ దౌర్జన్యం ఏంది? అమ్మా ఎట్టింది మీ ఎక్స్ బంగారం అని చెప్పు, చెప్పు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అను అను మా ఎక్స్, నా ఎక్స్ బంగారం అను అన్న. లేపానా లేపు బండి లేపానా, లేపు లేపు. ఏమే ఏ బాడుకో అన్న, బాడుకో అంటుంది, బాడుకో పని పని. ఏంది ఇది? కాపాడు ఆట బొమ్మలు అనుకుంటున్నా, మొత్తం సర్వనాశనం చేస్తున్నావు. ఇది రివెంజ్ రివెంజ్. ఏమేం చేస్తావు కావాలి అన్న. మగవాళ్ళకి న్యాయం లేదన్న ఈ జీవితం మీ భూమి మీద. అన్న నా యాక్షన్ అన్న, నా యాక్షన్ పిలిపి అన్న ప్లీజ్ అన్న. నువ్వు పలికేదే తిరుగులేని వేదం. అన్న ముంగడపై లేవటనా, అన్న ముంగడపై లేవటనా. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమవ్వాలి. మెయిన్ అసలీ అయినా మజా ముందట ఉంటది.
సిగ్గు లేదు, శరం లేదు, నాకు మానవత్వమే లేదు. ఏది తప్పు? తప్పు కొత్తిమీర కట్ట, మెంతులు కట్ట ఇవన్నీ బంద్ చేయి. అన్న డాన్స్ ఆడిపించి పిచ్చి కొట్టించింది అన్న. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. ఏయ్ ఇగో ఇగో అన్న మళ్ళీ మారాలి. అగో అగో బండ్లు వస్తున్నాయి, బండ్లు వస్తున్నాయి. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు, డాన్స్ ఆడకపోతే ఇడికి నడుచుకుని రావాలన్నా. డాన్స్ ఆడు. వాన 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 బట్టలు ఇప్పించదు, బాసాలు పంపిస్తుంది. డాన్స్ ఆడు, డాన్స్ ఆడు, డాన్స్ ఆడు. మొగలతో ఆడుకుంటా ఏదేమో ఆటకేసావు. ఇమ్రాన్ అన్న అన్న ఆయన ఉండని ఎవరైనా ఉండని చూడంగానే చైల్ కాలు రెండు అడుగుతున్నాయి. అదే రివెంజ్ 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 చూడగొట్టిందానా ఇప్పుడు పాపం కొట్లాడుతున్నా, కొట్టుకుంటారు. రోడ్డు పైన అందరు చూస్తారు. ఆమెకి కాళ్ళు పని చేస్తలేదు. ఎట్లా రాపిడ్ వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళిపోంపా. అరే కాళ్ళు అనుకుంటున్నా షేక్ వచ్చిండు. మొగలు లేకపోతే మీ జీవితాలే వణుకుతాయి. అది ఎంతగానో చేసింది. అమ్మతో నాకు నువ్వు గుర్తుకొచ్చినావా? పక్కకి నువ్వు ఉండుంటే అయిపోతున్నా. ఏమో తొడగొట్టి అనుకుంటున్నాయి. మేకలు వేసుకుని ట్రాలీ అంటే ఆపుతా ఇప్పుడు. నవ్వుతాడు బాబాయ్. నెక్స్ట్ డే నా జీవితంలో ఇట్లాంటి నా బాయ్స్ ఛానల్ లో ఫస్ట్ టైం ఇంత కామెడీ ఇంత నవ్వుకుంటున్నా. నేను చూడగొట్టి నా కాలే వణుకుతుంది అలా. మళ్ళా వేస్తావా? మళ్ళీ వేసావా? లేపుర్రా మళ్ళా లేపుర్రా. అరే నడవా అయితలేదు. నా పేరు తీయకపోతే నాకు కాముషి ఉండేటోని. అన్నకు కూడా భయం పడా నేను. నేను భయపడ అనలేని మాట అదే ఒకసారి వీడియో ప్లే చేయి. తెలుసు ఇప్పుడు ఓవర్ వినేది లేదంట. నిన్న ఏమైంది? జేసీబీ వీళ్ళురా ఫోన్ చేద్దామని.
బాబాయ్ ఆ బండి బాబాయ్ జరా ఆ బండి నేను ఇయ్య అంటున్నా, బండి పంచర్ అవుతుంది. నా బండి పంచర్ అవుతుంది. పాడేవాడు అంటే డాన్స్ ఆడు. బండ్లను ఆపుతుంది. అని ఆపుతూ ఓయ్, రోడ్ మధ్యలో అరే ఏ బండ్లు వస్తాయి. జేసీబీ వచ్చి తీస్తారు మళ్ళా, నీ ఇష్టం. జేసీబీ కంటే డ్యామేజ్ అవుతుందానా ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు. ఇంట్లో ఉన్నాడు వీడియోలు ఉండవి సారీ చిన్న ఎగ్జాంపుల్ అన్న, ఇక్కడ రా. అన్న పెళ్ళైందా నీకు? ఇంట్లో కొడతారా మీకు కూడా? నిజం చెప్పు. వీడు ఉందని అట్లా చెప్తున్నా. అన్న వీడియో ఉందని చెప్తలేదు. ఇంట్లో ఓడిది నడుస్తారు. మరి ఇంకా చెప్పాల్సిందేముంది. అది డాన్సా అదే కొంచెం డీసీఎం లేరా ఎక్కి అన్నాడు. బట్టి ఖరాబ్ అవుతుంది. అరే అయ్యో ఎంత ఆనందం ఉంది నాకు ఇంకా నాకు. మొగోళ్ళని టార్చర్ పెట్టద్దు. ఇగో ఇంట్లో అమ్మలైనా సరే అక్కలైనా సరే గుర్తు పెట్టుకోరు. ఒక మొగోడు ఉండాలి ఇంట్లో. ఇగో లేకపోతే మొగోడు ఇంటికి లేకున్నా సరే ఇంట్లో టార్చర్ పెడితే ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి టార్చర్ పెడతాడు. అది మైండ్ లో పెట్టుకోరి. అమ్మలారా అక్కలారా చల్ ఇప్పుడు ఏడుస్తుందా అన్నా? ఏ నార్మల్ అరే అరే ఏడవాకు. అరే ఏడుస్తుంది పోనీ వద్దు. గాయస్ ఫైనల్లీ చూస్తురా ఏడుస్తుంది. అరే నిజంగా ఏడుస్తుంది. ఇక్కడికి ఏ ఉత్తిగా నార్మల్ టైం పాస్ చేసిరే. అయ్యా అరే నీ అరే మదాకాండం అంటే నువ్వు ఆ చింటూ మళ్ళీ ఎంత ఏడవాలా ఎప్పుడు మళ్ళీ నువ్వు అంత టార్చర్ ఎందుకు ఏడుస్తున్నావు? సారీ నాన్న ఏ అరే ఉత్తి ఏ జరుగు సారీ బేటా ఇజ్జత్ పోతుంది ఏడుస్తుంది. ఆల్రెడీ తీసేసారు మీరంతా చింట తీసి మాకేం తెలుసు. ఆమె స్టెప్ చూపిస్తాయి. అసలు అయితే అనుకుని చదివేది కూడా నవ్వుతున్నావు వేస్ట్ గా హాస్పిటల్ తీసుకోవాలి సాయంత్రం. చంపి హాస్పిటల్ చేయి హాస్పిటల్ బెడ్ మీద కూడా పెట్టుకోండి. కాలు ఇరిగిపోతాయి బెడ్ మీద. అబ్బా కొంచెమైనా లేదా నీకు జాలి దయా సింపతి. నెక్స్ట్ లెవెల్ కామెడీ అయింది. ఇట్లాంటి రివెంజ్ మీకు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే మీరు మాకు కాంటాక్ట్ కావచ్చు అనమాట. మీ భార్య ఇంట్లో కొడుతుంటే మీరు చాలా బాధపడుతుంటే మీరు మాకు అప్రోచ్ కావచ్చు. మాది మొగోల సంఘం అనమాట. ఒక్క రోజులోనే చక్కగా చేసేస్తాం. మళ్ళా జీవితంలో చేయి కాదు కాలు కూడా లేపరు. ఇట్లాంటి అవకాశం గురించి మీరు నాకు కామెంట్ చేయొచ్చు. కాళ్ళు నడవడానికి రాకపోయినా తాక్కుంటూనే చేస్తాను చెప్తాను. నడవడానికి ఇంకా అవుతలే నిజంగా అలా పెట్టుకుంటే అట్లుంటది. మొగోల జోలికి పాపం ఎన్ని బాధలు మొగోలు పడే బాధలు ఎన్ని ఉన్నాయి. ఒక నిమిషం ఈ గిడిలో అమ్మా తెలియదు నేను హ్యాపీ అన్నం కూడా తిన్నారు 2 రోజులు. ఇవన్నీ వస్తున్నాయి నా జీవితంలో. నా బెస్ట్ వీడియో అంటున్నా యూట్యూబ్ లో. నేను ఇంత గణం చేసిన అగిపెట్ట మచ్చ ఇన్ని గణంతో చేసిన. ఈ మచ్చతో చేసినప్పుడు నేను మధుతో ఇంత కామెడీ అనుకోలేదు. ఓ మధు కాలు అనుకుతున్నా. నా కాళ్ళు నావి కావు. అయిపోయింది చూడరి. అన్ని రోజులు మీ కావు. అన్ని రోజులు మీవి కావు అంటే మీవి కూడా కావు. ఒకటి రోజుకి అయిపోయింది అనుకుంది. నా మొగుడితో నేను డేంజర్ అది చేసుకున్నా అది ఇది అనుకుంది. కానీ తీరా చూస్తే కాలు అనుకుంటారు రోడ్డు మీద. ఈ రోజు మీరు చూడండి కాలు అనుకుతున్నాయి.
అన్న ఇప్పుడు డాన్స్ ఆడాలని పాటలు వాడాలన్న ఒక పాట వాడు లేకపోతే డాన్స్ ఆడు. ఒక్కటి డాన్స్ ఆడు ఇప్పుడు ఒకటి. ఆ డాన్స్ కూడా ఎట్లుంటది అంటే కాలు ఊగుతుంటాయి. Come on, bounce it, bounce it, bounce it. Bounce it away. అన్న నేను డాన్స్ ఆడుతుంటా అది డాన్స్ అంటే నువ్వు కూర్చోండి సోఫా మీద ఇప్పుడు ఆడు ఇప్పుడు ఒక్కటి ఆడాలి మధు అయితే దేంట్లో వస్తుంది అంటే మీరు అందరు షాక్ అవుతారు అనమాట. సో ఇక చూడు రే మధు దేంట్లో వస్తుంది ఆడది లిఫ్ట్ అడిగింది. దేంట్లో వస్తుంది చూడు సో గైస్ ఫైనల్లీ మధు ఆటోలో వస్తుంది. ఏమైంది? ఇంకొకసారి మొగోళ్ళ జోలికి రావాలంటే ఇప్పుడు చెప్తున్నా ముగ్గురికి నా ఇప్పుడు కొడుతున్నా. అరే మాట్లాడే నువ్వు అక్క సపోర్ట్ తీసుకో తొక్క సపోర్ట్ తీసుకో కాదు అక్క సపోర్ట్ తీసుకో తొక్క సపోర్ట్ తీసుకో అక్క తొక్కంట ఇగో అక్క నువ్వు బండి మీద ఫాస్ట్ వేసుకొని రోడ్ మీద వదిలేసి వచ్చిర్రు. లాస్ట్ కి ఇగో దీంట్లో ఇవి ఇట్లా అంటే చేతులు వదిలేసే నీ జీవితం వదులుకుంటావు. మొగల జోలికి వస్తే మా రోజులు వచ్చినాయి. ఫైనల్లీ చలో రైట్ బై బై. మీకేమైనా ఆపద ఉంటే ఇమ్రాన్ నాకు ఫోన్ చేయరు.